ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే గారు సండ్ర వెంకట వీరయ్య గారు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ముందున్న సోదర నాయకులు కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారం. గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హైదరాబాదులో సంపద సృష్టించి మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉన్నప్పటికీ ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరువును ఎదుర్కోవడంలో కానీ సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. 431 మండలాలు కరువు మండలాలుగా గుర్తించి ప్రకటించాలని చెప్పి కోరితే కేవలం 231 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం, కేవలం ప్రకటించి చేతులు దులుపుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంది. పక్కనున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ కరువుతో చనిపోతున్న రైతులకు భరోసా కల్పించే దానికోసం స్వయంగా యాత్రలు చేసి మనోధైర్యం కల్పిస్తుంటే, ప్రస్తుతం మా ముఖ్యమంత్రి గారు వారానికి 5 రోజులు ఫామ్ హౌస్కే పరిమితమై కరువు సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కరువు వస్తే స్వయంగా మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట లాంటి మారుమూల గ్రామాలకు వెళ్ళి అక్కడ రైతులకు భరోసా కల్పించే దానికోసం గతంలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు పనిచేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కరువు మీద దృష్టిని మళ్లించే దానికోసం జిల్లాల్లో కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దృష్టిని మళ్లించే దానికోసం ఏదో ఒక కొత్త ప్రకటన చేసి ఈరోజు జిల్లాల మధ్య, మండలాల మధ్య, గ్రామాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు మళ్లీ రెచ్చగొట్టే విధంగా తిరిగి ఏ సెంటిమెంట్తోనైతే ఈ 2 సంవత్సరాల కాలం పరిపాలన కొనసాగిస్తూ నడుపుతా ఉన్నాడో, తిరిగి కరువు మీద ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను అణచేదానికోసం, పక్కదారులు మళ్లించే దానికోసం జిల్లాల ఏర్పాటుతో ఈరోజు ప్రభుత్వం ఒక కొత్త నాటకాన్ని తెరదీపడం జరిగింది. అందుకనే తెలంగాణ తెలుగుదేశం పార్టీ 10 జిల్లాల్లో కరువు టీమ్స్ని ఏర్పాటు చేసి రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యుల యొక్క ఆధ్వర్యంలో అన్ని జిల్లాలను సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కమిటీలు వేసి జిల్లాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామంటే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి విధి లేక గవర్నర్ గారికి ఆ నివేదిక ఇవ్వడం జరిగింది తప్ప ప్రతిపక్షాలను గౌరవించే పరిస్థితి కానీ, వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉన్న కరువు యొక్క పరిస్థితుల్ని కరువు టీమ్స్ తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి విన్నవిద్దామన్నా కూడా మరి తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేడు. ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి 790 కోట్ల రూపాయలు కరువుని ఆదుకునే దానికోసం వచ్చినా ఆ నిధుల యొక్క ఖర్చు విషయంలో స్పష్టత లేదు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి గారే 5,000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల కోసం తన దగ్గర ఉంచుకోవడం జరిగింది. మంత్రులకు 1000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎక్కడ లేని విధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ యొక్క డబ్బుల్ని రాజకీయ ప్రలోభాలకు గురి చేసే ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వలసలు పోతున్న వ్యవసాయ కూలీలను కానివ్వండి, లేకపోతే పశుగ్రాసం లేక కోతకు గురవుతున్న పశువులను కాపాడే దానికోసం కానివ్వండి, తాగడానికి మంచినీళ్ళు లేక చాలా మంది చనిపోతున్న పరిస్థితి కనపడుతున్నా వాటిని నివారించే దానికోసం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న డబ్బును కూడా వెచ్చించలేని పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అందుకని ఈ మహానాడు సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే పంటలు ఎండిపోవడం జరిగిందో వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, ఉద్యాన పంటలు పూర్తిగా ఎండిపోయిన చోట 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కరువుతో అల్లాడుతూ 2,600 మంది చనిపోతే కేవలం ఇప్పటి వరకు 300 మందికే వారికి రైతు కుటుంబాలకు సహాయం ప్రకటించడం జరిగింది. చనిపోయిన 2,600 మంది కుటుంబాలకు 6 లక్షల రూపాయల చొప్పున చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కరువు బారిన పడిన రైతాంగాన్ని అప్పుల ఊబి నుంచి ఆదుకునే దానికోసం ఏకకాలంలో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న 5,000 కోట్ల అభివృద్ధి నిధుల్ని ఈ యొక్క రుణమాఫీకి చెల్లించి మరి రైతాంగాన్ని ఆదుకునే దానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా పశుగ్రాసం లేక ఇబ్బంది పడుతున్న మండల కేంద్రాల్లో
గ్రామీణ ప్రాంతాలను గుర్తించి పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి, ఎక్కడైతే తాగడానికి మంచినీళ్ళు లేక ఇబ్బంది పడతా ఉన్నారో ఆ గ్రామాలని ఇప్పటికే గుర్తించడం జరిగింది. కానీ ట్రాన్స్పోర్టేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టలేదు. అందుకనే వలసపోతున్న వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ ద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సక్రమంగా వేతనాలు ఇస్తా ఉంటే గత 5 నెలలుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ కూలీలకు వ్యవసాయ ఉపాధి హామీ ద్వారా వచ్చిన డబ్బులు కూడా వాళ్ళ కూలీల వేతనం కూడా ఇవ్వని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను కూడా పక్కదారి పట్టించడం జరిగింది. అందుకనే వలసపోతున్న ఇతర ప్రాంతాల్లో ఉన్న వలసలు నివారించే దానికోసం ఆ యొక్క గ్రామాల్లోనే ఉపాధి పనులు చూపించి కరువు సహాయక చర్యలు చేపట్టి వలసలు నివారించాలని చెప్పి ఈ మహానాడు ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏదైతే ఈ సమస్యల మీద గుర్తించామో ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక స్థాయిలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిగా ఉన్న ఈ యొక్క విధానాల మీద గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రైతాంగాన్ని వ్యవసాయ కూలీలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచేదాని కోసం భవిష్యత్తులో ఒక ప్రజా ఉద్యమం కరువు నివారక చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందిన టీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేపట్టే దానికోసం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ మహానాడు ద్వారా తెలియజేస్తూ, ఈ మహానాడులో ఏదైతే మేము డిమాండ్స్ ప్రకటించామో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు బారిన పడిన రైతాంగాన్ని తెలంగాణ ప్రజలను ఆదుకునే దానికోసం ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కరువు సహాయక చర్యలు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన గౌరవనీయులు సండ్ర వెంకట వీరయ్య గారి తీర్మానాన్ని బలపరచవలసిందిగా సోదరుడు నన్నూరు నర్సిరెడ్డి గారిని కోరుతా ఉన్నాను.